అందరికీ నమస్తే. ప్రస్తుతం నేను మాదాపూర్ హైటెక్ సిటీకి సమీపంలో ఉన్నటువంటి తుమ్మిడికుంట చెరువు చూడొచ్చు ఒక్కసారి మనము. ఈ చెరువు దాదాపు 29 ఎకరాలు ఉండే గతంలో. ఈ చెరువుని కొంతమంది కబ్జాదారులు చెరబట్టి ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేయడంతో 29 ఎకరాలు ఉన్నటువంటి చెరువు 14 ఎకరాలకు చేరుకునిండే. ఈ 14 ఎకరాల్లో ఆక్రమణకు గురైనటువంటి ఈ చెరువుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోరిక మేరకు హైడ్రా రంగనాథ్ గారు యాక్షన్లోకి దిగడంతో ఆక్రమణలు మొత్తం తొలగించి దీన్ని మళ్ళీ యథాస్థితి 29 ఎకరాలు చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా దీన్ని కూడా దాదాపు 10 నుంచి 12 కోట్ల రూపాయలతోని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే కొన్ని వందల ఐటీ కంపెనీలు ఉంటాయి. ఐటీ ఎంప్లాయీస్ కూడా రకరకాల మానసిక రుగ్మతలతో ఇబ్బందులు పడుతుంటారు. వారందరూ కొంత సేద తీరాలి, ఒక మంచి వాతావరణం కల్పించాలి, కొంత హెల్త్ని కూడా కాపాడాలంటే మంచి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలి, ఒక మంచి అట్మాస్ఫియర్ కనిపించాలనేటటువంటి ఉద్దేశంతో మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం హైడ్రా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. మనం ఒక్కసారి తీసుకున్నట్లయితే హీరో నాగార్జున గతంలో తీసుకున్నట్లయితే ఇక్కడే నాగార్జున గారికి సంబంధించినటువంటి కన్వెన్షన్ ఉండే. ఈ ప్రభుత్వానికి సహకరించి నాగార్జున గారు తన కన్వెన్షన్ని కూడా కూల్చి నిజమైనటువంటి హీరో కింద ఆయన ఈరోజు గుర్తించబడుతున్నాడు. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి కార్యక్రమాలకు ముందుకొచ్చి తన కన్వెన్షన్ని కూడా కూల్చి ఈ చెరువుని అభివృద్ధి చేయడానికి ఆయన సహకరించాడు. కాబట్టి ఇట్లా ఈ రకంగా ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఈరోజు కొంతమంది చిల్లరగాళ్ళు ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద చిల్లర మల్లర కథనాలు వేసుకుంటా ఈ ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే ఈ హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరం చేయాలంటే భవిష్యత్తు తరాలకు ఈ హైదరాబాద్ నగరంలో వాటర్ సమస్య రాకుండా ఉండాలంటే ఈ హైదరాబాద్లో దాదాపు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 600 చెరువులకు పైగా ఉండే. ఆ చెరువుల్ని మొత్తం ఆక్రమిస్తే అవి 100-200 చెరువులకు వచ్చినాయి. ఆ 100-200 చెరువులు కూడా ఒక్కొక్కటి పాక్షికంగా 60%, 70%, కొన్ని 100% కూడా కనబడకుండా పోయినాయి. అంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబం కాలనాగులు ఈ హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, కుంటాలు కావచ్చు, నాలాలు కావచ్చు, పార్కులు కావచ్చు, మూసీ నది పరివాహక ప్రాంతం కావచ్చు, వీటన్నిటిని కూడా ఆక్రమణ చేసుకొని వెంచర్లు చేసి లేఅవుట్లు వేసి అమాయకమైనటువంటి ప్రజలకు ఈ ప్లాట్లను అమ్మి వాళ్ళు డబ్బులు సొమ్ము చేసుకున్నటువంటి సందర్భాన్ని చూసినాం. ఈ హైడ్రా ఎప్పుడైతే రంగంలోకి దిగిందో నిబంధనలు మొత్తం తుంగలు దొక్కి వీళ్ళు అక్రమ లేఅవుట్లు చేసి అమ్మిండ్రు. కాబట్టి వీళ్ళ అక్రమాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఒక్కొక్కరికి రోజు భయం పుట్టుకున్నది. కాబట్టే ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద, రంగనాథ్ మీద చిల్లర మల్లర కథనాలు చేస్తున్నారు. కేటీఆర్ని గుర్తుపెట్టుకో. ఎవరన్నా కావచ్చు, ఒక్క హైడ్రా, ఒక రంగనాథ్ గారు తప్పుకున్నంత మాత్రాన ఇదేం ఆగిపోదు. రేవంత్ రెడ్డి గారిని తక్కంచనేయకు. మీ బాబునే దొక్కిండు. 100 మంది రంగనాథులను తయారు చేస్తాడు. అక్రమార్కుల గుండెల్లో గుణపం తిప్పుతాడు, ఉక్కుపాదం మోపుతాడు. ఈ చెరువుల్ని, ప్రభుత్వ కుంటాల్ని, నాళాల్ని మొత్తం కాపాడుతాడు. భవిష్యత్తు తరాలకు వీటన్నిటి మనం అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. నీకేం తక్కనా? 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నావు, మంచిగా స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నావు, పార్కులు కట్టుకున్నావు, పండి పొలరాడుతావు. కానీ పేదోడు మాత్రం అదే గుడిసెలలో మగ్గాలే. వానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండొద్దు, పార్కులు ఉండొద్దు, చెరువులు ఉండొద్దు. ఇక నువ్వు మాత్రం స్విమ్మింగ్ పూలల్లో మంచిగా స్విమ్మింగ్ కొట్టి 6 ప్యాక్ తయారయ్యి ఆ హీరోయిన్ల దగ్గర పోయి పోజులు ఇవ్వాలి. కాబట్టి నీ గుంతనక్క తెలివితేటలు, నీ కుట్రలు, కుతంత్రాలు మానుకుంటే బాగుంటుంది. కేటీఆర్ చూడు, ఒకసారి కళ్ళు తెరిచి చూడు. ఈ ప్రాంతం మొత్తం ఎంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిందో అని ఒకసారి చూడు. నీ కళ్ళు తెరిచి చూడు. ఎంతసేపు ఫామ్ హౌస్లో అనుకున్నాం కాదురా బాబు, ఇడికి రా, ఇడికి వచ్చి చూడు ఒకసారి. ఈ ఐటీ కారిడార్ మొత్తం ఎంత సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకోబడుతుందో చూడండి. ఈ హైటెక్ సిటీకి దగ్గరలో ఉన్నటువంటి ఈ తమ్మిడికుంట ఇటీవల కురిసినటువంటి వర్షాలకు కూడా వాటర్ వచ్చింది. ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో చూడు. కేటీఆర్ ఒకసారి రా, వీడికొచ్చి చూడు. వీడికొచ్చి చూసిన తర్వాత కూడా నీవు ఏ రకంగా విమర్శిస్తావో చూస్తాం. నువ్వు చూస్తే కూడా ఇక విమర్శించవు. ఫామ్ హౌస్లో వండుకోవడం కాదు, ఇక్కడికి వచ్చి రావాలని, చూడాలని మరొకసారి కేటీఆర్ని హెచ్చరిస్తున్నా.